హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం. ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము అందరూ కూడాను మ్యాథ్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని అంటున్నారు. వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. అందులో ప్రాబ్లమేటిక్ పిల్లలు కొంచెం అర్థం కాదనమాట వాళ్ళకి, ఏది కూడా ఒకసారి చెప్తాను పాపం పిల్లలకి. అందుకని వాళ్ళకి ఏంటంటే 1-3 సార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా రావాలి. ఇప్పుడు అది కాక వాళ్ళు హాలిడేస్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కష్టం అవుతుంది. అందుకని అలాంటి పిల్లలందరూ కూడాను ఈ వీడియోని ఫాలో అవ్వండి. మ్యాథ్స్ కంప్లీట్గా పూర్తిగా 7 మార్క్స్ వరకు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కటొక్కటిగా నేర్చుకుంటూ మీరు మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు. ఇప్పుడు మనమైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 7 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఏబిసి అలాగే బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ అన్నాడు. దీని నుంచి ఎల్హెచ్ఎస్ ఒకటి అలాగే ఆర్హెచ్ఎస్ ఒకటి, అంటే కేస్ 1 కేస్ 2 అన్నమాట. ఫస్ట్ మనము కేస్ 1 రాద్దాము. కేస్ 1లో ఏబిసి అలాగే బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ అన్నాడు. దీన్ని నేను ఏమి చేస్తున్నాను అంటే రెండుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి రెండుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ ఏబిసి బీసీఏ సిఏబి. ఇప్పుడు ఇక్కడ చూడండి, R2 కదా, అది R2 నేను ఏం చేస్తున్నానంటే కింద పంపించి R3ని పైకి పంపిస్తాను, అంటే రోస్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాను అనమాట. ఏబిసి అలాగే బీసీఏ సిఏబి రోస్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాను అనమాట. ఏబిసి సిఏబి బీసీఏ. ఇప్పుడు ఏమైంది, మనకి రోస్ నేను ఎక్స్చేంజ్ చేశాను కాబట్టి ఏమవుతుందంటే మనకి మైనస్ని యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మైనస్ తోటి దీన్ని మల్టిప్లై చేయాలి మనము. బీసీఏ సిఏబి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి సిఏబి బీసీఏ. ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ కాలము ఫస్ట్ రో అనమాట. కాబట్టి ఫస్ట్ మనం మల్టిప్లై చేద్దాము. ఏ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ మనకు వచ్చేయండి బి ఇంటూ సి అనమాట. మనకేమొస్తుంది ప్లస్ బీసీ సి ఇంటూ బి ప్లస్ సిబి. నెక్స్ట్ దీంతో మళ్ళీ దీన్ని అనమాట, మైనస్ ఏబి ప్లస్ బి ఇంటూ ఏ బిఏ, తర్వాత సి ఇంటూ సి సి స్క్వేర్. నెక్స్ట్ వచ్చి మనకి ఏ ఇంటూ దీతో మల్టిప్లై చేయాలన్నమాట. ఏ ఇంటూ మైనస్ సి మైనస్ ఏసి, బి ఇంటూ బి స్క్వేర్, సి ఇంటూ ఏ సిఏ. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ దీన్ని మల్టిప్లై చేసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ బి ఇంటూ సి బి ఇంటూ ఏ అనమాట, మైనస్ ఏబి సి ఇంటూ సి ప్లస్ సి స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి. నెక్స్ట్ ఏ ఇంటూ మైనస్ బి ఇంటూ మైనస్ బి స్క్వేర్, సి ఇంటూ ఏ ఏసీ, ఏ ఇంటూ సి ఏసీ. నెక్స్ట్ బి ఇంటూ మైనస్ సి మైనస్ బీసీ, సి ఇంటూ బి సిబి, ఏ ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ సి ఇంటూ మైనస్ ఏ సి ఇంటూ మైనస్ ఏ మైనస్ ఏసీ, తర్వాత ఏ ఇంటూ సి ఏసీ, తర్వాత వచ్చి బి ఇంటూ బి అనమాట బి స్క్వేర్. నెక్స్ట్ సి ఇంటూ మైనస్ బీసీ, ఏ ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ బి ఇంటూ సి బీసీ, సి ఇంటూ మైనస్ సి స్క్వేర్, ఏ ఇంటూ బి AB, B into A,
BA. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే 2BC మైనస్ A స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిలేషన్ పోతుంది అనమాట. ఇక మిగులుద్ది C స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిలేషన్ పోయింది. ఇక మిగిలింది B స్క్వేర్ మిగిలింది. ఇక్కడ కూడా చూడండి ప్లస్ మైనస్ పోయింది C స్క్వేర్. ఇక్కడ మనకి మైనస్ B స్క్వేర్ ప్లస్ 2AC. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ A స్క్వేర్ మిగిలింది. ఇక్కడ ప్లస్ మైనస్ B స్క్వేర్ మిగిలింది. ఇక్కడ కూడా ప్లస్ మైనస్ A స్క్వేర్. ఇక్కడ C స్క్వేర్ ప్లస్ 2AB. ఇక్కడికి కేస్ 1 ప్రూవ్ అయిందనమాట. ఇప్పుడైతే మనం కేస్ 1 ప్రూవ్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చి కేస్ 2 అనమాట. కేస్ 2 వచ్చి మనకి ఇచ్చినటువంటి దాంట్లో మనము ఈ లాస్ట్ వన్ ప్రూవ్ చేయాలి. కాబట్టి ముందు ABC BCA CAB హోల్ స్క్వేర్, దీనికి డెట్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇదైతే అందరికి వచ్చి ఉంటుంది. డెట్ కనుక్కుంటున్నాను నేను ఇప్పుడైతే మాత్రము. ఫస్ట్ కాలంని ఎలిమినేట్ చేస్తాము. C ఇంటూ B CB మైనస్ A స్క్వేర్ మైనస్ B ఇంటూ B B స్క్వేర్. నెక్స్ట్ AC తర్వాత ప్లస్ C ఇంటూ AB C స్క్వేర్. నెక్స్ట్ ACB మైనస్ A క్యూబ్. ఏని లోపలికి మల్టిప్లై చేశాను అక్కడ అన్నమాట. నెక్స్ట్ B క్యూబ్ మైనస్ మైనస్ ప్లస్ అయింది ABC ప్లస్ AB. ఇది C ఇంటూ కాబట్టి ABC అన్నమాట మైనస్ C క్యూబ్. ఇక్కడ చూడండి మైనస్ A క్యూబ్ మైనస్ B క్యూబ్ మైనస్ C క్యూబ్ 1 2 3 ప్లస్ 3ABC. నేనేం చేస్తున్నా అంటే మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను టోటల్గా. అప్పుడు ఏమొస్తుందంటే మనకి A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC. ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం హోల్ స్క్వేర్ పెట్టుకుంటాం. దేర్ఫోర్ ఇది కేస్ 2 అనమాట. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 ఇచ్చినటువంటి క్వశ్చన్ రాసేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రమ్ 1 and 2 అని చెప్పి ఇచ్చినటువంటి క్వశ్చన్ రాయాలన్నమాట. ABCA CAB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2BC మైనస్ A స్క్వేర్ C స్క్వేర్ అలాగే B స్క్వేర్ C స్క్వేర్ 2AC B స్క్వేర్ A స్క్వేర్ B స్క్వేర్ A స్క్వేర్ 2AB మైనస్ C స్క్వేర్ ఈక్వల్ టు A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. సో ఇక్కడ దాకా రాస్తే 7 మార్క్స్ అనమాట. లేదు మేము ఇక్కడ దాకా రాసాము అంటే మాత్రం ఇక్కడ దాకా రాస్తే 6 మార్క్స్ ఇస్తారు. లాస్ట్లో మనం ఈ యొక్క క్వశ్చన్ మొత్తం రాయాలన్నమాట. రాస్తేనే మనకి 7 మార్క్స్ అనేది ఫుల్గా పడతాయి. నెక్స్ట్ ఇప్పుడైతే మనము సెకండ్ ప్రాబ్లం అయితే చూద్దాము. ఇక్కడ ఈ సెకండ్ ప్రాబ్లం వచ్చి దెన్ షో దట్ mod 1 A స్క్వేర్ A క్యూబ్ 1 B స్క్వేర్ B క్యూబ్ 1 C స్క్వేర్ C క్యూబ్ దెన్ ఈక్వల్ టు A మైనస్ B B మైనస్ C C మైనస్ A ఇంటూ AB ప్లస్ BC ప్లస్ CA అన్నాడు. ఈ క్వశ్చన్ చూడగానే మనకు ఏం బ్లింక్ అవ్వాలి మైండ్లో, ఇది ఏ విధంగా చేస్తే ప్రాసెస్ మనకి ఈ యొక్క ఈక్వేషన్ వస్తుంది అనేది మనకి ఐడియా రావాలన్నమాట. ఇక్కడ చూడండి R1 మైనస్ R2 చేసుకోవచ్చు, R2 మైనస్ R3 చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మనకి ఈ ఈక్వేషన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ మనమైతే మాత్రము ఈ R1 టెన్స్ టు R1 మైనస్ R2, R2 టెన్స్ టు R2 మైనస్ R3. R1 అంటే
ఇదనమాట. కాబట్టి ఏం చేస్తాం మనము R1 మనం ఏం చేస్తున్నాం అంటే R1 మైనస్ R2. కాబట్టి 1 మైనస్ R2 అంటే దీని అనమాట 1 A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే ఇది. తర్వాత A క్యూబ్ మైనస్ B క్యూబ్. నెక్స్ట్ R2 ఏమన్నాడు R2 మైనస్ R3 అన్నాడు. అంటే R2 మైనస్ R3 1 మైనస్ 1. నెక్స్ట్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ B క్యూబ్ మైనస్ C క్యూబ్. R3 ఏం చేయలేదు కాబట్టి ఎట్లుంది అట్టే రాసేద్దాము. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది 0 0 1. ఇక్కడ చూడండి A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అనమాట. ఫార్ములా వచ్చి A ప్లస్ B ఇంటూ A మైనస్ B. నెక్స్ట్ A క్యూబ్ మైనస్ B క్యూబ్. నెక్స్ట్ B ప్లస్ C ఇంటూ B మైనస్ C. B క్యూబ్ మైనస్ C క్యూబ్. C స్క్వేర్ C క్యూబ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ A మైనస్ B ఉంది, అలాగే B మైనస్ C ఉంది. కామన్ తీసేస్తాం ఇప్పుడు మనము. A మైనస్ B B మైనస్ C కామన్ తీసేసాను. ఇక మిగిలింది రాస్తున్నాను 0 1 1. ఇక్కడ A ప్లస్ B మిగులుతుంది, ఇక్కడ B ప్లస్ C మిగులుతుంది. C స్క్వేర్. ఇక్కడ మనకి A మైనస్ B అనేది కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక మనకి A స్క్వేర్ ప్లస్ AB ప్లస్ B స్క్వేర్. ఇక B స్క్వేర్ ప్లస్ BC ప్లస్ C స్క్వేర్ C క్యూబ్. దీన్ని మనము R2 మైనస్ R1 చేద్దాము. R2 టెన్స్ టు R2 మైనస్ R1. A మైనస్ B B మైనస్ C 0 0 1. A ప్లస్ B B ప్లస్ C మైనస్ A ప్లస్ B అంటే R1 అంటే ఇది కాబట్టి R2 మైనస్ R1. నెక్స్ట్ A స్క్వేర్ AB B స్క్వేర్. అలాగే ఇక్కడ మనకి R2 మైనస్ R1 కాబట్టి B స్క్వేర్ ప్లస్ BC ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ AB ప్లస్ B స్క్వేర్ C స్క్వేర్ C క్యూబ్. A మైనస్ B B మైనస్ C. ఇక మిగిలింది రాస్తున్నాను నేను 0 0 1. A ప్లస్ B. ఇక్కడ చూడండి మైనస్ క్లౌడ్ మల్టిప్లై చేస్తున్నాను. B ప్లస్ C మైనస్ A మైనస్ B A స్క్వేర్ AB B స్క్వేర్. ఇక్కడ చూడండి మనకి C మైనస్ A ప్లస్ B ప్లస్ C C స్క్వేర్ C క్యూబ్. A మైనస్ B B మైనస్ C 0 0 1. A ప్లస్ B. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ పోయింది, C మైనస్ A మిగిలింది. A స్క్వేర్ AB B స్క్వేర్ C మైనస్ A ప్లస్ B ప్లస్ C C స్క్వేర్ C క్యూబ్. A మైనస్ B B మైనస్ C 0. ఇక్కడ చూడండి C మైనస్ A ఉంది, ఇక్కడ C మైనస్ ఉంది. దీన్ని కూడా మనం బయటకు వేసేద్దాము. C మైనస్ A. ఇంకా మిగిలిన వాటి రాద్దాము 1 A ప్లస్ B ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ C స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ AB ప్లస్ B స్క్వేర్. ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ఉంటుంది, ఇక్కడ C క్యూబ్ ఉంటుంది. నెక్స్ట్ A మైనస్ B B మైనస్ C C మైనస్ A. దీనికి ఇప్పుడు మనం డెట్ కనుక్కుందాం. ఈ 1కి డెట్ కనుక్కుందాం మనము. 1 ఇంటూ A ప్లస్ B ఇంటూ A ప్లస్ B ప్లస్ C మైనస్ 1 ఇంటూ A స్క్వేర్ AB ప్లస్ B స్క్వేర్.
ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి, ఏ ఇంటూ సి ఏసి, బి ఇంటూ ఏ బిఏ, బి స్క్వేర్ ప్లస్ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్. ఇక్కడ చూద్దాము మైనస్ ఏబి ప్లస్ ఏబి, ఏ స్క్వేరు ఇక్కడ ఏ స్క్వేరు, బీసీ ఉంది ఇక్కడ, ఎక్కడైనా బీసీ ఉందని చూసేసి క్యాన్సిల్ చేద్దాం. లేదు పోదు కాబట్టి ఇక మిగిలిన రాద్దాం అనమాట. ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ సి, ఏబి ఏసి నెక్స్ట్ బీసీ. ఇది అనమాట మనకి మిగిలింది. ఇక్కడ రాస్తే మనకి 7 మార్క్స్ పడతాయి. హాయ్ అండి. ఇక మనకి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చామంటే మనకి ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 0. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది అంతే ఈజీ, ఎంత ఇంపార్టెంట్ అంతే ఈజీ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అయితే మాత్రము. ఈ క్వశ్చన్ నేనైతే మాత్రం చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను, ఒకసారి మీరు చూడండి. ఇంకా మనమైతే మాత్రం ఆన్సర్లోకి వెళ్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనం ఈ పార్ట్ తీస్తున్నాం, అంటే ఈ యొక్క కేసుని తీస్తున్నాం అనమాట. ఈ కేసుని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. అంటే ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 బి స్క్వేర్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 సి స్క్వేర్ సి క్యూబ్. అలా 2 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట. ఇప్పుడు డివైడ్ చేసిన దాని నుంచి మనము ఏం కనుక్కోవాలంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏబిసి ఈక్వల్ టు -1 అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో మనము ఈ పార్ట్ని ఏం టచ్ చేయలేదన్నమాట. మనం చేసినటువంటి ప్రాసెస్ మొత్తము ఇక్కడ ఉందన్నమాట. ఈ పార్ట్లో మనం ప్రాసెస్ మొత్తం చేయాల్సింది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ప్లస్ ఇక్కడ చూడండి, ఈ యొక్క రో నుంచి ఏని, ఈ యొక్క రో నుంచి బిని, ఈ యొక్క రో నుంచి సిని కామన్ చేస్తుంది. అంటే ఏబిసిని కామన్ చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది 1 1 1 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇక్కడ మీకు ఒకవేళ అర్థం కావచ్చు చూడండి, నేను ఈ లైన్లో నుంచి ఏని కామన్ చేస్తాను. అంటే ఇక్కడ ఒక ఏనే ఉంది, అంటే ఒక ఏం తీసేసి ఎంత ఉంటుంది 1 ఉంటుంది. ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ నుంచి ఏం తీసేసాను ఇక ఏ ఉంటుంది. ఏ క్యూబ్ ఉంది, ఏం తీసేసాను కాబట్టి ఏ స్క్వేర్ వస్తుంది అనమాట. ఈ విధంగా అనమాట కామన్ తీసాను. నెక్స్ట్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇది కాలం కదా, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఈ కాలంని ఎక్స్చేంజ్ చేస్తున్నాను అనమాట. అంటే కాలం 1 నుంచి కాలం 2కి, కాలం 2 నుంచి కాలం 1కి ఎక్స్చేంజ్ చేస్తున్నాను. అంటే C1 ఇంప్లాయిస్ C2, అంటే C1ని C2లోకి, C2ని C1లోకి మారుస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒకసారి నేను ఎక్స్చేంజ్ చేశాను కాబట్టి మైనస్ ఏబిసి. కాలం 1ని కాలం 2లోకి పంపించాను కాబట్టి ఏబిసి. అంటే ఈ కాలం 2 అనేది మనకి ఎటు వస్తుంది, ఈ 1లోకి వస్తుంది అనమాట. ఈ 1 అనేది కాలం 2లోకి వస్తాయి. 1 1 1 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, ఇది ఇట్లాగే ఉంటుంది. నెక్స్ట్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క C2 కాలంని C3లోకి, C3ని C2లోకి పంపిద్దాం అనమాట. అంటే C2 ఇంప్లాయిస్ C3. మళ్ళీ ఇప్పుడు కాలం ఎక్స్చేంజ్ అయింది కాబట్టి మైనస్ అనేది మళ్ళీ వస్తుంటాం. మైనస్ ఇంటూ మైనస్ ఏబిసి. ఇది ఇటువైపు పోయింది కాబట్టి ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఇక ఇప్పుడు మనము ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఇక్కడ చూడండి,
ఈ యొక్క పార్ట్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రెండింటిని నేను కామన్ తీస్తున్నాను అనమాట. కామన్ తీసినప్పుడు ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 కామన్ చేశాను. ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 1 ఉంటుంది. 1 ప్లస్ ఏబిసి ఈక్వల్ టు 0 అనమాట. ఈ 0 ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ తీసుకోవడం ఫస్ట్ మనము ఇక్కడ ఈక్వల్ టు 0 కదా, సో అందుకని ఈక్వల్ టు 0 అనేది మనకి అన్ని వైపులో వస్తుంది. నేను డైరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీని నుంచి మనం ఈ పార్ట్ తీస్తున్నాము. 1 ప్లస్ ఏబిసి ఈక్వల్ టు 0, ఏబిసి ఈక్వల్ టు -1. ఇదే కదా మనం ప్రూవ్ చేయమంది. సో మన ఆన్సర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది అనమాట. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రేపటి వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.